రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మా ఇంటికి వచ్చినాడు ఇంకంతే. 1 వీక్ అయింది నేను ఊరికి పోయి. ఇంకంతే సార్, ఇంకేం జరగలేదు. ఇంటికి వచ్చినాడు, గొడవ పెట్టుకున్నాడు, పోయినాడు. ఆయనకి నేను ఫోన్ చేయలేదు, నాకు ఆయన ఫోన్ చేయలేదు. ఇంకంతే సార్ జరిగింది. ఇంకా ఆయన ఎక్కడ పోతున్నాడో తెలీదు. ఎప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ చేసినారు. ఆయన నా కోసమే వస్తున్నాడో తెలియదు, ఎక్కడ పోతున్నాడో కూడా తెలీదు. చనిపోయినాడని చెప్పినారు. ఇంకంతే సార్, ఇంకేం జరగలేదు. అంటే మేమేం చూడలేదు సార్. పిల్లలు ఉన్నారని మిడ్ నైట్లో నేను రాలేదు. పిల్లలు ఉన్నారని రాకుండేసరికి చూసిన వాళ్ళు కూడా చెప్పినారు, కార్ మీదే ఉంది బాడీ అని చెప్పినారు. సార్ నైట్ తెలిసింది సార్ మాకు యాక్సిడెంట్ అయ్యేది. ఊరికి పోతున్నాడు, వచ్చే దారిలో ఇట్లా యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది సార్. అక్కడ రోడ్డు నుంచి 15 కిలోమీటర్లు పోయిందే అని చెప్తున్నారు సార్. మళ్ళా కారు ఆయనే చేసినారో వీళ్ళే చేసినారో తెలియదు సార్. కారు ఆయనే గుద్దేసి కారు మీద వేసుకొని పోయినాడంట. ఆయన కూడా చూసుకోలేదంట సార్. అది వేరే వాళ్ళు చెప్తే తెలిసిందంట బాడీ ఉందని. అప్పుడే ఆపి చూసుకున్నాడంట. ఆయన కూడా లేడంట సార్. మా తమ్ముడు అయితే చాలా మంచోడు సార్. ఇంత అద్మానంగా అవుతాడని అనుకోలేదు సార్. మేము పిల్లల దగ్గర చూసే పోతున్నాడని అనుకున్నాం సార్. మేము ఇట్లా జరుగుతుందని అనుకోలేదు సార్. 2 పిల్లలు సార్ చాలా బాగుండారు. చిన్న వయసు పిల్లలు, భార్య కూడా చిన్న వయసు. చాలా ఇదిగా అవుతుంది. చాలా దారుణంగా జరిగింది ఇది. మా పిల్లల్ని ఏమన్నా సాయం చేయాలని అడుగుతున్నాం సార్. మా పిల్లలు మా కూతురు కోసం అడుగుతున్నాం సార్. అంతే సార్. మా తమ్ముడు చాలా ఇదిగా అయిపోయినాడు సార్. చూసాక అసలు మొహం కాలేదు సార్ మాకు. మా అన్నలు 4 ఉన్నారు సార్. 4లో చిన్న ఆయన ఇట్లా అంతమానంగా అయిపోయినాడు సార్ మా తమ్ముడు. మాకు చాలా బాధగా ఉంది సార్. ఎప్పుడు వస్తారో మా తమ్ముడు మాకు కావాలని అనుకుంటున్నాం సార్. కానీ దేవుడు ఇంత అధ్వానం చేసిన కాలు చేయదైనా మేము సాక్కుంటున్నాం సార్. ఇంత అధ్వానంగా అయినాడు. మా మధ్య లేకపోకునేసరికి మాకు చాలా బాధ అవుతుంది సార్. పక్కన వాళ్ళు చూసినారంట సార్. ఆ ఊరు మళ్ళీ కొత్తపల్లె ఏమోనో ఆ ఊరు దాటిన తర్వాత చూసుకున్నారంట సార్ ఆయన. మాకు కూడా తెలుసు సార్, మాది వేరే ఊరు. అక్కడ జరిగిన వాళ్ళే సార్ సెల్లో ఫోటోలు కూడా చూపించినారు. ఆ ఫోటోలు చూసిన తర్వాతే మాకు కూడా తెలిసింది సార్. ఇట్లా జరిగింది సార్. 7:30కి ఈడ 7 గంటలకు అట్లా నిలవరింటాడు. 7:20కో 7:30కో ఆడ తగిలిందండి సార్. కొట్టినాడు వాడు. అట్లే పైన కారు పైన తీసుకుపోయినాడు. అట్లే ఓ 10-15 కిలోమీటర్లు వస్తుంది సార్. ఆడ దేంట్లో కాలుపల్లిలో ఎవరో చూసి కేకులు వేసి అట్లా ఎంట పడినారు సార్ బైక్లు వేసుకొని. ఆడ బండి మళ్ళీ ఆగిందో మళ్ళీ వాడిని నిలబెట్టినాడో తెలియదు. అది యాక్సిడెంట్ అయినప్పుడు మా పిల్లలు ఉన్నారు ఆడ పెట్రోల్ బంకులో కాలుపల్లితో. వాళ్ళు చూసి ఫోన్ చేసినారు మాకు, ఇట్లా జరిగింది పిల్లోడు ఇట్లా అని ఫోటోలు పెట్టినారు. అప్పుడు మేము దాన్ని చూసి పోయినాము అంతా, మా ఫ్యామిలీ అంతా పోయినాము. వాటికి మళ్ళీ పోలీసులు కానీ ఉంటుంది అంతా రాసుకొని అంబులెన్స్ పిల్లంపించారు సార్. వాళ్ళే పిల్లంపించి అంబులెన్స్లో వేసి పంపించినారు సార్. 7 గంటలప్పుడు జరిగింది. 7:30 జరిగింది. ఇప్ప పెన్లా మురుగు పోయినాడు సార్. పిల్లలు చూసేకపోతున్నాడు ఇప్ప. ఇంక అక్కడేమీ ఉండలేదు. పిల్లలు చూసేకపోతున్నాడు ఫోన్ చేసి. పిల్లలు ఫోన్ చేస్తారు టయానికి, గంటకి ఫోన్ చేస్తారు పిల్లలు. ఉండలేక పోయినాడు. పోయి వచ్చేటప్పుడు అట్లా జరిగింది. మధ్యలో ఓ 15 కిలోమీటర్లు పోయింటాడు టాప్ పైన. 15 ఉంటుంది. చూసుకోవాలి, డ్రైవర్ చూసినోడు కదా సార్. లేకుంటే ఆడ నూకేచ్చిపో. ఆడికి పోయినాక ఎవరు మనట్లో వాళ్ళు పెట్రోల్ బంక్లో ఉండే లాస్ వేసుకొని పోతున్నాడు అన్నాక అప్పుడు వానికి నిలబెట్టినాడు. లేకుంటే ఎట్లకైనా పోయేవాడే అయిపో. ఊరు దగ్గర వచ్చేసి మాకు వేరే పిల్లలు అక్కడ వేరే పనిచేసే వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే, పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది మీ అన్నయ్యకి అంటేనే అప్పటికప్పుడు మా అన్నోళ్ళ దగ్గరికి ఫోన్ పోయి మా అన్నోళ్ళకి ఫోన్ ఇచ్చి మాట్లాడించి మళ్ళీ మా పెద్దయ్య దగ్గర పోయి మాట్లాడించి ఇంకా అట్లే మా ఫ్యామిలీ అంతా, మా కుటుంబ సభ్యులంతా ఇంకా అక్కడ చేరుకున్నాం సార్. ఇక్కడ చేరుకునేసరికి ఒకటేసారి యాక్సిడెంట్ ఇక్కడ కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయినది. అక్కడి నుంచి ఒకటేసారి ఇక్కడ కొత్తపల్లి అనంరెడ్డిపల్లి కాలుపల్లికి మధ్యలో సెంటర్ అక్కడ కారు నిలబెట్టేసి అక్కడి నుంచి అతను కార్ డ్రైవర్ పరారైనాడు సార్. కారు పైనే సార్. అట్లే ఒక 10 కిలోమీటర్లకు అట్లా కారు పైనే పోయినాడు సార్. ఇంకా మనిషి కొట్టేసి ఇంకా డ్రైవర్ చూసుకొని లేదు. అది కారు డ్యామేజ్తో నుంచి ఎయిర్ ఫిల్టర్ బంద్ అయ్యి కారు అక్కడికక్కడికే నిలిచిపోయినప్పుడు
ఇంకా మంచి అక్కడి నుంచి ఇంక పరారు అయిపోయినాడు సార్. పిల్లల్ని చూసే ఊరుకు పోతున్నాడు సార్. అక్కడ పోతున్నాడు. ఇంకా వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఇట్లా జరిగింది సార్. 2 పిల్లలు సార్, కొడుకు కూతురు సార్, చిన్న పిల్లలు. ఇంకా మెకానిక్ పని సార్. ఏరే వాళ్ళు చూసి ఇంకా కాలుపల్లి దాటినాక ఆడ చూసి దాన్ని బండి ఆపి మాకు ఇక్కడ ఫోన్లు చేసినారు. అప్పుడు మేము ఇంటికన్నింటి అందరూ పోయినాము. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? ఈడ కొత్తపల్లి దగ్గర. కొత్తపల్లితో జరిగింది. దాని మీద పిల్లోడు బార్లు పడినాడు, అట్లే పోయింది. ఇంకా కాలుపల్లి అవతలు పట్టుకున్నారు. ఆడే ఆపినారు. ఆడ బండి ఆగిపోయింది, నిలబెట్టి మంచులందరూ బేతలకి పారిపోయినారు. అప్పైన అట్లే పోయింది. అది అనంరెడ్డిపల్లి అనంరెడ్డిపల్లి పొలంలో నిలబెట్టినాడు వాడు పోయి ఆడ కొట్టింది ఆడ ఈడ పంపనూరుతో పిల్లోడు పుట్టి మీద ఎగిరిపోయి దాని మీద పడినాడు. దాని మీద పడినాడు. ఎట్లా జరిగిందో అది దాని మీదే ఉండాడ. మేము పోయినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కిందికి తీసుకొని అంతా ఏదో రాసుకుంటే ఆడదాకా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.